హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ప్లాంటెడ్ అక్వేరియం హాబీస్ ఛానల్. ఈ వీడియోలో మనం లేటెస్ట్గా బిల్డ్ చేసుకున్న ఫుల్లీ ఆటోమేటెడ్ ప్లాంటెడ్ అక్వేరియం గురించి చెప్తాను. ఈ వీడియోలో దాంట్లో వాడిన ప్రతి ఒక్క ఐటెం గురించి చెప్తాను. ఆ ఐటెం సంబంధించిన ప్రైస్ కూడా చెప్తాను ఈ వీడియోలో. మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోలోకి వెళ్దాం. ఫస్ట్ క్యూబ్ ట్యాంక్. ఈ ట్యాంక్ 4850 రూపీస్ పడింది నాకు. నేను వాడింది 40 లీటర్స్ ట్యాంక్. ఇది ఎక్స్ట్రా క్లియర్ గ్లాస్తో చేసింది. ఈ ఎక్స్ట్రా క్లియర్ గ్లాస్ వల్ల మనకి మన ట్యాంక్లో పెట్టిన ప్రతి ఒక్క ప్లాంట్, ప్రతి ఒక్క రాక్, ప్రతి ఒక్క ఫిష్ చాలా క్లియర్గా కనబడుతుంది, చాలా నీట్గా కనబడుతుంది మన ట్యాంక్లో. దాని గురించి నేను ఈ ట్యాంక్ వాడడం జరిగింది. నెక్స్ట్ ఫిల్టర్. ఇది 2600 పడింది నాకు. ఇది వాడింది సన్సన్ HW603B ఫిల్టర్. ఈ ఫిల్టర్ గురించి నేను ఆల్రెడీ మన ఛానల్లో వీడియో పెట్టాను. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూడండి. ఈ ఫిల్టర్లో మనకి ఫిల్టర్ మీడియా ఎక్కువ పెట్టుకోవడానికి ఛాన్స్ ఉంది, అందుకనే నేను ఈ ఫిల్టర్ వాడడం జరిగింది. ఈ ఫిల్టర్ గురించి రివ్యూ కూడా పెట్టాను మన ఛానల్లో, చూడండి. దీంట్లో వాడిన ఫిల్టర్ మీడియా గురించి కూడా నేను ఒక వీడియో చేస్తాను. నెక్స్ట్ సాయిల్ ప్రైస్ 2750 రూపీస్ పడింది నాకు. నేను వాడింది ట్రాపికా కంపెనీ నుంచి సాయిల్. ఈ సాయిల్ నాకు 9 లీటర్స్ బ్యాగ్ పట్టింది, ఫుల్ బ్యాగ్. ఈ సాయిల్ వల్ల ఉపయోగాలు ఏంటి అనేది నేను సపరేట్గా వీడియో చేస్తాను, అది చూడండి. నెక్స్ట్ టిష్యూ కల్చర్ ప్లాంట్స్. నాకు అప్రాక్సిమేట్గా 3000 రూపీస్ అయినాయి ప్లాంట్స్కి. నా అక్వేరియంలో కొంచెం టిష్యూ కల్చర్ ప్లాంట్స్ ఎక్కువ వాడాను నార్మల్ ప్లాంట్స్తో పోల్చుకుంటే. దాని గురించి నేను కొంచెం ప్రైస్ ఎక్కువైంది. ఈ ప్లాంట్స్ గురించి సపరేట్ వీడియో పెడతాను, అది కూడా చూడండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. టిష్యూ కల్చర్ ప్లాంట్స్ అనేవి తొందరగా చనిపోవు, అందుకనే టిష్యూ కల్చర్ వాడడం జరిగింది. నెక్స్ట్ నేను వాడింది RGB లైట్. ఈ లైట్ 6200 రూపీస్. దీని అన్బాక్సింగ్ వీడియో కూడా మన ఛానల్లో ఉంది. దీని గురించి రివ్యూ వీడియో కూడా పెడతాను మన ఛానల్లో, అది కూడా చూడండి. ఈ లైట్ నాకు టోటల్ 6200 రూపీస్ పడింది. ఈ లైటింగ్ పెట్టడం వల్ల మన ట్యాంక్కి చాలా బాగుండిద్ది, అందుకనే ఈ లైట్ వాడటం జరిగింది. ఇది ఒక RGB లైట్. నెక్స్ట్ CO2. టోటల్ CO2 కిట్ నాకు 10800 రూపీస్ పడింది. ఈ CO2 కిట్లో మనకి CO2 సిలిండరు, CO2 శానడైల్ వాల్. CO2 సిలిండర్ నాకు 2 kgs వాడా నేను. శానడైల్ వాల్ ఇది 6000 రూపీస్ దగ్గరగా పడింది నాకు. రెండు కలిపి కాంబో కూడా ఉండిద్ది, అది కూడా నేను మీకు సపరేట్ CO2 గురించి ఒక వీడియో పెడతాను, అందులో చెప్తాను దాంట్లో CO2 సిస్టమ్ మొత్తం గురించి. ఓకే, మనకి ఈ శానడైల్ వాల్ ఫీచర్స్ చూసుకుంటే 2 ప్రెషర్ గేజెస్ ఉంటాయి. ఇది ఎలక్ట్రిక్తో వస్తుంది, అందుకే వాడటం జరిగింది. నెక్స్ట్ టైమర్స్. మన ట్యాంక్లో లైట్ ఏ టైంకి ఆన్ అవ్వాలి, CO2 ఏ టైంకి ఆన్ అవ్వాలి, ఏ టైంకి ఆఫ్ అవ్వాలి అనేది మనం టైమర్ ద్వారా కంట్రోల్ చేసుకోవచ్చు. మనం 6 అవర్స్ పాటు కానీ 7 అవర్స్ కానీ మినిమం ఇవ్వాలి మన ట్యాంక్ లైటింగ్. దానికి తగ్గట్టుగా సెట్ చేసుకోవడం కోసం నేను ఈ టైమర్స్ వాడడం జరిగింది. టైమర్స్ ప్రైస్ 1500 రూపీస్ అయింది విత్ ఫిట్టింగ్ ఛార్జ్. నెక్స్ట్ CO2 ఇండికేటర్. మన ట్యాంక్లో CO2 వస్తుందా రావట్లేదా, లేదంటే CO2 కరెక్ట్గా ప్లాంట్స్ అన్నిటికీ సరిపోతుందా లేదా, మన ట్యాంక్ లెవెల్కి తగ్గట్టుగా ఉందా లేదా అని చెక్ చేసుకోవడం కోసం ఇది CO2 ఇండికేటర్. CO2 ఇండికేటర్ ప్రైస్ 650 రూపీస్. నెక్స్ట్ కూలింగ్ ఫ్యాన్. ఈ కూలింగ్ ఫ్యాన్ గురించి కూడా మన ఛానల్లో అన్బాక్సింగ్ వీడియో పెట్టాను అంతకుముందు, అది ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూడండి. కూలింగ్ ఫ్యాన్ ప్రైస్ 1550 రూపీస్. కూలింగ్ ఫ్యాన్ వల్ల మన ట్యాంక్లో టెంపరేచర్ కరెక్ట్గా మెయింటైన్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ టెంపరేచర్ మీటర్ ప్రైస్ 300 రూపీస్. ఈ టెంపరేచర్ మీటర్ వల్ల మన ట్యాంక్లో ఎంత టెంపరేచర్ ఉందని చెక్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. పద్దాకల థర్మోమీటర్ ఇవి ఉంటాయి, అవి పెట్టి చెక్ చేసుకునే బదులు కాకుండా టెంపరేచర్ మీటర్ పెట్టేశాను నేను డైరెక్ట్. నెక్స్ట్ TDS మీటర్. ఇది 260 రూపీస్ పడింది నాకు. ఈ TDS మీటర్ ఎందుకు వాడతామంటే వాటర్లో ఉన్న ప్యూరిటీ చెక్ చేయడానికి. మన వాటర్లో ఉన్న ప్యూరిటీ ఎలా చెక్ చేసుకోవాలనేది కూడా నేను వీడియో పెడతాను, అది కూడా చూడండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అది కూడా వీడియో. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ ఫర్టిలైజర్. మన ట్యాంక్లో టోటల్ 2 టైప్స్ ఆఫ్ ఫర్టిలైజర్స్ వాడాం. ఫస్ట్ ఇది APT కంప్లీట్. ఇది ప్లాంట్ గ్రోత్ కోసం చాలా బాగా పనికొస్తుంది, అందుకని ఈ APT కంప్లీట్ వాడాను. ఈ APT కంప్లీట్లో కూడా డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి, దాని గురించి కూడా వీడియో పెడతాను. నెక్స్ట్ సీక్యామ్ స్టెబిలిటీ. ఈ సీక్యామ్ స్టెబిలిటీ మన ట్యాంకులో ఉండే ఫిషెస్ చనిపోకుండా ఉపయోగపడుతుంది. ఇది వాడితే ఫిషెస్ చనిపోకుండా ఉంటాయంటే కాదు, మన ఫిషెస్ కొన్ని తొందరగా చనిపోకుండా కొంచెం ప్రివెంట్ చేసిద్ది, వాటికి ఏవి కాకుండా.
నెక్స్ట్ ఇన్లైన్ డిఫ్యూజర్లో టోటల్ మనకి 3 టైప్స్ ఉన్నాయి మెయిన్. ఆ 3 టైప్స్ గురించి నేను ఒక సపరేట్ వీడియో చేస్తాను. ఈ 3 టైప్స్లో నేను ఈ టైప్ ఎందుకు వాడాను డిఫ్యూజర్ అనే దాని గురించి ఆ వీడియోలో నేను మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ వీడియో కూడా ఎవరైనా చూడకపోతే చూడండి. నెక్స్ట్ మన ట్యాంకులో వచ్చిన ఆల్గే ఇష్యూస్ కానీ ఎట్లాంటివి వస్తాయి అనేది నేను వీడియోలో ప్రతి ఒక్కటి చెప్తాను. ప్రతి దాని గురించి మీకు రివ్యూ తీసి పెడతాను. ఈ ఆల్గే ఇష్యూ ఎందుకు వచ్చింది, ఈ ఆల్గే ఇష్యూని ఎట్లా క్లియర్ చేసుకోవాలనేది మీకు వీడియోస్లో చెప్తాను. మన ట్యాంక్లో చూసుకుంటే ఆల్రెడీ గ్లాస్ మీద డస్ట్ బే ఆల్గే, రాక్స్ మీద గ్రీన్ బే ఆల్గే వచ్చింది. చూడండి బూజల్లే వచ్చేసింది. మనం ఇది ప్లాంట్ చేసిన రోజున మన ప్లాంటెడ్ ట్యాంక్ ఇట్లా ఉంది గ్రోత్. నెక్స్ట్ మనం ఒక 10 days తర్వాత ట్రిమ్మింగ్ చేసుకున్నాను. ట్రిమ్మింగ్ చేసుకోవడానికి ముందు ఇట్లా ఉన్నాయి ప్లాంట్స్. చాలా బాగుంది గ్రోత్ అయితే. మనకి ఇంత గ్రోత్ రావడం కోసం ఏ ఫర్టిలైజర్స్ వాడాను, ఆ ఫర్టిలైజర్ డోసేజ్ మొత్తం నేను సపరేట్గా వీడియోస్ తీసి పెడతా ఉంటాను, మీకు అప్డేట్ చేస్తూ ఉంటాను. ప్రతి ఒక్కళ్ళు అవి కూడా ఫాలో అవ్వండి. మన ప్లాంటెడ్ అక్వేరియంలో ఆల్గే ఇష్యూస్ కంపల్సరీ వస్తాయి. మనకు ప్లాంటెడ్ అక్వేరియం స్టార్ట్ చేసినప్పుడు ఒక 1 month మాత్రం ఖచ్చితంగా ఇష్యూస్ కంపల్సరీ వస్తాయి. వాటిని ఎట్లా తగ్గించుకోవాలనేది కూడా నేను నీట్గా చెప్తాను ఆ వీడియోస్లో. ప్రతి ఒక్కళ్ళు ఫాలో అవ్వండి మన ఛానల్ని. ఓకే, ఇక్కడ చూసుకుంటే మనకి సెటప్ ఇది. ఫస్ట్ ఫిల్టర్, తర్వాత మనకి ఇది CO2 సిలిండర్కి శాండైల్ వాల్ ఫిక్స్ చేసి ఉంది. ఇవి టైమర్స్. ఈ బోర్డు నేను సపరేట్గా చేయించుకున్నాను. బోర్డు సపరేట్గా చేయించుకొని లోపల కనెక్షన్స్ అన్నీ ఇచ్చిన దాంతో పాటే నేను ప్రైస్ చెప్పాను వాటికి. ఇది కూలింగ్ ఫ్యాన్ క్లీనింగ్ వీడియో కూడా మీకు పెడతాను. మన ట్యాంక్లో టెంపరేచర్ చూసుకుంటే 24 degrees దగ్గరగా ఉంది. టెంపరేచర్ అంటే ఎంత మెయింటైన్ చేసుకోవాలనేది కూడా మీకు వీడియో చెప్తాను. ఇది చూసుకుంటే మనకి RGB లైట్. ఇది ఇన్లైన్ CO2 డిఫ్యూజర్. ఇది ట్యాంక్ లోపల కాదు, ట్యాంక్ బయట పెడతారు. ఇది CO2 ఇండికేటర్ గ్రీన్ కలర్లో ఉంటే మనకి కరెక్ట్గా ఉన్నట్టు లెవెల్. ఓకే ఫ్రెండ్స్, ఇదైతే మన ట్యాంక్ ఓవరాల్ లుక్. నేనైతే నియాన్ కార్డినల్ టెట్రాస్ వాడుతున్నాను ఫిషెస్. మన ప్లాంటెడ్ అక్వేరియంలోకి ఎట్లాంటి ఫిషెస్ వేసుకుంటే బాగుండిద్ది అనేది కూడా నేను మీకు సపరేట్గా వీడియో చేస్తాను. అది కూడా చూడండి ప్రతి ఒక్కళ్ళు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ఫాలో అవ్వండి.